ఈరోజు మనం వర్టైగో గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. వర్టైగో లేదా తల తిరగడం ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్లు హాస్పిటల్కి తల తిరుగుతుందన్న కంప్లైంట్తో వస్తున్నారు. అసలు తల తిరగడం అంటే ఏమిటి, వర్టైగో అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తల తిరగడం లేదా వర్టైగో దీనికి చాలా కారణాలు ఉన్నాయండి, గుర్తించడం చాలా కష్టం. అసలు తల తిరగడం అంటే ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను. పేషెంట్స్ తల తిరుగుతుంది అంటారు, సడన్గా వచ్చేస్తుంటుంది అనమాట. అది ఎలా తిరుగుతుందంటే తనను తాను తిరగడం కానీ, లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు తిరగడం కానీ, అంటే ఫర్ సపోజ్ రూమ్లో ఉన్నాడు అనుకోండి, తన రూమ్లో ఉన్న టేబుల్స్, డోర్స్ అవన్నీ తన చుట్టూ తిరుగుతూ ఉండడం, లేదా బయట ఉంటే చెట్లు, బిల్డింగ్స్ అవన్నీ తన చుట్టూ తిరుగుతూ తన మీద పడిపోతున్నట్టు అనిపించడం, ఇది ఒక రకంగా. లేదంటే తను మాత్రమే తిరుగుతున్నట్టు అనిపించడం, స్పిన్నింగ్ సెల్ఫ్ లేదా స్పిన్నింగ్ సరౌండింగ్స్ అంటారనమాట. తన చుట్టూ తను తిరగడం, లేదంటే పరిసర ప్రాంతాల చుట్టూ తిరగడం. సో ఇవే కాకుండా ఫస్ట్ టైం వచ్చిన వారికి తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఈ తల తిరిగినప్పుడు చెమటలు ఎక్కువగా పట్టడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, వాంతులు అవ్వడం, కింద పడిపోతారనేమో భయం ఎక్కువ ఉండడం, అలాగే ఏదైనా పట్టుకొని కూర్చోవడం, ఎక్కడుంటే అక్కడ పట్టుకొని కూర్చోవడం చేస్తూ ఉంటారు. సో భయం చాలా ఎక్కువ ఉంటుంది మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు ఈ తల తిరగడం అనేది. దీనికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా రెండు కారణాలండి. ఒకటి సెంట్రల్ కారణాలు, రెండోది పెరిఫెరల్ కారణాలు అంటారు. పెరిఫెరల్ కాజెస్, సెంట్రల్ కాజెస్. పెరిఫెరల్ కాజెస్ అంటే చెవిలో ఉన్న అంతర్భాగం అంటే ఇన్నర్ ఇయర్ అంటారు. ఇన్నర్ ఇయర్లో ఉన్న వెస్టిబులర్ ఆపరేటస్కి వచ్చే జబ్బుల వల్ల ఈ తల తిరుగుతుంటుంది. ఇంకొకటి సెంట్రల్ కాజెస్. సెంట్రల్ కాజెస్ అంటే వెస్టిబులర్ సెంటర్స్ ఇన్ ద బ్రెయిన్ స్టెమ్. మెదడులో ఉన్న బ్రెయిన్ ఈ బ్యాలెన్సింగ్ సంబంధించిన సెంటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే వీటికి ఇన్ఫెక్ట్ రావడము, లేకపోతే బ్లీడ్ అవ్వడము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ట్యూమర్స్ రావడం కానీ జరిగితే ఈ తల తిరగడం ఎక్కువ అవుతుంది. దీన్ని సెంట్రల్ కాజెస్ అంటారు. సో పెరిఫెరల్ కాజెస్ చెవులో ఉన్న ఇబ్బంది వల్ల, చెవుకు సంబంధించిన నరాల వల్ల వస్తుంది. సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్కి సంబంధించిన దానివల్ల వస్తుంది. ఇవే కాకుండా జనరల్ కండిషన్ వీక్గా ఉన్నాను కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, విటమిన్ డి కానీ, విటమిన్ B12 లోపం ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే విటమిన్స్ తక్కువ ఉన్నా కానీ ఈ తల తిరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనం ఇప్పుడు చెవికి సంబంధించి ఇన్నర్ ఇయర్ వెస్టిబులర్ ఆపరేటస్ సంబంధించిన జబ్బుల గురించి, సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్కి సంబంధించిన కాజెస్ గురించి తెలుసుకుందాం. ఈ పెరిఫెరల్ కాజెస్ వల్ల వచ్చిన వర్టైగో లేదా తల తిరగడం అనేది చాలా తీవ్రంగా ఎక్కువ ఉంటుందండి. సెంట్రల్ కాజెస్ తోటి కంపేర్ చేసినప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది. మనిషి తల తిరగడం కానీ, వాంతులు అవ్వడం కానీ, భయపడడం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కొంచెం సెంట్రల్ కాజెస్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్. ఎందుకంటే సెంట్రల్ కాజెస్ అనేవి చాలా డేంజరస్. మెదడులో ఇన్ఫెక్ట్స్ వచ్చినా, అంటే బ్లడ్ క్లాట్ వచ్చినా కానీ, బ్లీడ్ జరిగినా కానీ, ట్యూమర్లు ఉన్నా కానీ తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ అవన్నీ లైఫ్ థ్రెటనింగ్, అంటే లైఫ్కే డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి సెంట్రల్ కాజెసా, పెరిఫెరల్ కాజెస్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా సరే తల తిరగడం ఉంది అంటే మాత్రం అది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి, లేదంటే కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళగలిగితే అది సెంట్రల్ కాజెసా, పెరిఫెరల్ కాజెసా, లైఫ్ థ్రెటనింగ్ ఉందా లేదా అనేది గుర్తించి ఆ తదుపరి ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి అది పెరిఫెరల్ కాజెస్ అయితే, ఇన్నర్ ఇయర్ కాజెస్ అయితే ఇనిషియల్గా వెస్టిబులర్ సెడేటివ్స్ అనే డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత పొజిషనల్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. అదే ఒకవేళ సెంట్రల్ కాజెస్ ఉంటే సిటీ కానీ, MRI కానీ చేపించి అది క్లాట్ ఉందా, బ్లీడ్ ఉందా, ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, డీమైలేటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అని గమనించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. పెరిఫెరల్ కాజెస్లో అంటే వెస్టిబులర్ ఆపరేటస్, ఇన్నర్ ఇయర్లో ఉన్న వెస్టిబులర్ ఆపరేటస్లో కానీ కారణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఎక్కువ శాతం పేషెంట్లు వచ్చేది BPPV అంటారు, అంటే బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఇది చెవులో ఉన్న వెస్టిబులర్ ఆపరేటస్లో ఉన్న క్రిస్టల్స్ ఊడిపోవడం వల్ల జరుగుతుంది. దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ వెస్టిబులర్ సెడేటివ్స్ ఇచ్చి ఆ తర్వాత పొజిషనల్ ఎక్సర్సైజ్లు ఉంటాయన్నమాట. ఎప్లీస్ మేనవర్ అని ఉంటుంది. సో ఎప్లీస్ మేనవర్ చేయడం దానివల్ల ఆ క్రిస్టల్స్ అన్ని రీలొకేట్ చేసి పేషెంట్కి తల తిరగడాన్ని, వర్టైగో తీవ్రతని మనం తగ్గించవచ్చు. పెరిఫెరల్కి మరొక కారణం ఏంటి అంటే వెస్టిబులర్ న్యూరైటిస్ అండి. చెవు నుంచి బ్రెయిన్కి వెళ్తున్న వినికిడికి సంబంధించిన నరానికి ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఇన్ఫెక్షన్ లాంటిది, ఇన్ఫ్లమేషన్ లాంటిది వచ్చినా కానీ వెస్టిబులర్ న్యూరైటిస్ అంటారు. దానివల్ల కూడా తల తిరుగుతుంది. ఇంకొకటి మీనియర్స్ డిసీజ్ అండి. దీంట్లో కొంచెం వినికిడి కూడా తక్కువ ఉంటుంది, అలాగే తల తిరగడం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రెండింటితో పాటు చెవులో శబ్దం కూడా వస్తుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మీనియర్స్ డిసీజ్ అంటాము. దీనికోసము ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సెంట్రల్ కాజెస్లో సిటీ ఎంఆర్ఐ ద్వారా క్లాట్ ఉందా లేదా అని గమనించి, ఒకవేళ క్లాట్ అయితే థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ క్లాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా తల తిరగడం అంటే వర్టిగో అని మీకు అనిపించినప్పుడు, తల ఎక్కువగా తిరుగుతుంది అంటే అది సెంట్రల్ కాజెసా పెరిఫెరల్ కాజెసా అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనగా పెరిఫెరల్ కాజెస్లో తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు, మందులతోటి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ సెంట్రల్ కాజెస్లో తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ దానికి వచ్చే కారణాలు కొంచెం డేంజరస్వి కాబట్టి వీలైనంత తొందరగా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు కారణం తెలుసుకుని తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.